దేశంలో ఏదైనా ఎట్లుంటదుల్లా ఊరికి పోతే నలుగురు ఎక్కే ఆటోలా 10 మందిని ముక్కుతాడు డ్రైవరు. చెట్టు కొమ్మల కోతులేళ్ళు అన్నట్టు అటిద్దరు ఇటిద్దరు టాపు రాడు పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఇక బస్సుల సంగతి అయితే చెప్పవశం కాదు. అగ్గిపెట్టల పుల్లలు కుక్కినట్టే ఊగుతారు. ఇక మన దేశంలో మాత్రం జనాభా పెరుగుదల ఎఫెక్ట్ ఎట్లుంటుందో రైళ్ళ జనరల్ బోగిలు ఎక్కితే ఖచ్చితంగా కనబడుతుంది ఫలితము. ఓ పిల్ల ఇప్పుడు అన్ని ఎందుకు ఎంచుతున్నావు అని అంటున్నారు కదా ఇగో చూడుండ్రి మీకే ఎరకైతుంది. ఒక్కటే రాకెట్ల 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించిన ఇస్రో అయినా రెండో స్థానమే ఎందుకుందంటే మొదటి స్థానంలో కొనసాగుతున్న సర్కార్ బస్సులు రైళ్లు. ఇగో ఈ తీర్ల చక్కర్లు కొడుతున్నాయి ఇలా సోషల్ మీడియాల చెక్కలు గులలు. ఏమంచా ఇస్రో సైంటిస్టులు ఒక్కటే రాకెట్ల 104 శాటిలైట్లను మీదికి పంపిర్రో అప్పటి సంధి సోషల్ మీడియాల కిలకిల నవ్విస్తున్నారు ఫేస్బుక్ ప్రేమికులు, ట్విట్టర్ తితువ పిట్టలు. ఇగో గీ పోట్వన్ చూడురి, మనోళ్ళు 104 శాటిలైట్లను పంపిస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు పొదల సాట్ నుంచి నక్కి చూస్తున్నారట. ఇక గిదేమో ఒక్కటే గాలానికి 4 చేపలు పట్టినోడు మన దేశ పైనట, పక్క పొంటి బిత్తరవై చూస్తున్నాడు అమెరికా శాస్త్రవేత్తలట. ఇక అట్లనే కేజ్రీవాల్ సార్ కూడా రాకెట్ తోటి లాంచింగ్ చేస్తే అయిపోవు, ఒక్క ఢిల్లీనే కాకుండా శాటిలైట్ లెక్క ప్రపంచం అంతా పరిభ్రమిస్తుండేనట. శాటిలైట్లకు ఇస్రో ఓలా ఊబర్ క్యాబ్ లెక్కనట షేరింగ్ లో పోవచ్చునట. ఓ రామా, ఇట్లా ఒక్కటి కాదుల్లా ఈ 2-3 రోజుల కమానం ఫేస్బుక్ ట్విట్టర్ మొత్తం ఈ సెటైర్లే గంటకు 120 లైక్ల వేగంతో ఉరుకుతున్నాయి. ఇటువంటి జోకుల మీద ఓ జోకును తయారు చేసిర్రు మరి కొంతమంది నవ్వించే మనుషులు. ఇగో గిదేనుల్లా గది ఇస్రోలు రాకెట్ లాంచింగ్ చేస్తే ట్విట్టర్ పిట్టలు జోకులు లాంచింగ్ చేస్తున్నాయని కైగచ్చిండ్రు. ఇవన్నీ ఉత్తగా నవ్వేతందుకే గాని ఈ జోకును చూస్తే ఏన్నో తలుగుతలేదు. నిజంగా రైళ్లల్లా బస్సుల్లా ఆటోల్ల పరిస్థితి ఎట్లుంటదోల్లా అంతెందుకు బోరింగు నల్లాల తాన ఆఖరికి ఇంట్లో కూడా ఇరుకుటమేనాయే. 104 శాటిలైట్లను ఒక్కటే రాకెట్ల పంపుడు గొప్ప ముచ్చట గాని ఆ తీరుగానే ఒక్కటే జనరల్ బోగిలా ఒక్కటే సిటీ బస్సుల దేశ జనాభానంతా కుక్కి పంపుడు దానికంటే గొప్ప ముచ్చట అవుతుందా? ఈ 60 ఏండ్లల్లా అంతరిక్షం డోర్ తీసుకొని పోతున్నాం గాని ఇంకా కూడా మంది నిండితే డోర్ మూసుకునే బస్సులు రైళ్లు అల్లెక్కలేకపోతున్నాం. మరి జోకులు చూసినాక మన లీడర్లు నవ్వుకొని ఇడిచి పెడతారో దీంట్లో పబ్లిక్ చెప్తున్న ముచ్చటను అర్థం చేసుకొని ఇంకోసారి గిసోంటి జోకులు పుట్టకుండా చూస్తారో చూడాలి.